మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని పల్లెల్లో పంచాయతీ పోరు కోటెక్కుతుంది. గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. రాజకీయ జీవితంలో సర్పంచ్ పదవి మొదటి అడుగు కావడంతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పోటీలో గెలుపు తప్ప ఓటమి ఉండకూడదని చాలా మంది గ్రామస్తులతో హామీలతో ఆకట్టుకుంటున్న ప్రయత్నాలు చేస్తున్నారు. తమపై నమ్మకం కలిగేలా ఏకంగా బాండ్ పేపర్ సైతం రాసిస్తున్నారు. తమకు ఎన్నుకుంటే గ్రామానికి చేయబోయే పనులు ఇవేనంటూ ఒకరికి మించి ఒకరు బాండ్ పేపర్లపై హామీలు గుర్తిస్తున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం సంకాపూర్ తండా గ్రామ పంచాయతీకి చెందినటువంటి సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి నీనావత్ మహేందర్ సింగ్ 100 రూపాయల బాండ్ పేపర్ పై 17 అంశాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టో హామీ పత్రం మెదక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తనను ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే తన సొంత డబ్బులతో గ్రామంలో ఆడపిల్ల పుడితే 5,111 రూపాయలు, ఆడపిల్ల పెళ్లికి పుస్తమటలు 11,000 రూపాయలు, సేవలాల్ గుడి పూర్తి చేస్తానని, గ్రామ పంచాయతీకి అవసరమైనటువంటి భూమిని ఇప్పిస్తానని, గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని, నిరుపేదలు ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలకు ఖర్చులు ఇస్తానని, గ్రామంలో ఉన్నటువంటి దర్గా చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తానని, యూత్ పిల్లలకు హాఫ్ డీజే సెట్ ఇప్పిస్తానని తదితర అంశాలతో కూడిన హామీలను 100 రూపాయల బాండ్ పేపర్ పై రాసి ఇచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి తాను కట్టుబడి ఉన్నానని, ప్రజలకు సేవ చేయడం కోసమే మేనిఫెస్టో తయారు చేయడం జరిగిందన్నారు. గ్రామస్తులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తనకు అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను వేడుకుంటూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నారు. నేను అనగా సంకాపూర్ తండా నీనావత్ మహేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. సంకాపూర్ తండలో ఉన్నటువంటి సమస్యలు బీటీ రోడ్ సమస్య ఉంది. దర్గా తండ నుంచి ఖాజాపూర్ వరకు ప్రభుత్వ నిధుల నుంచి దర్గా తండ నుంచి ఖాజాపూర్ వరకు బీటీ రోడ్డు కంప్లీట్ చేయించే బాధ్యత నాది. సెకండ్, గ్రామ పంచాయతీ మంజూరై ఉన్నది కానీ 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాన్ని కట్టిన వాళ్ళు లేరు, కట్టే వాళ్ళు రాలేదు ముందుకు. నన్ను గెలిపించిన తర్వాత గ్రామ పంచాయతీ దర్గా తండలో పూర్తి చేయిస్తాను. వాటర్ సమస్య ఉంది, ఇప్పటి చాలా గల్లీలలో వాటర్ సమస్య కూడా ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి వాటర్ ప్లాంట్ కావాలని చెప్పేసి మా యొక్క విన్నపం. నేను గెలిచిన తర్వాత నా యొక్క సొంత డబ్బుల నుంచి నేను మొదటిగా హామీ ఇచ్చింది శివాలయాలు పూర్తి చేయిస్తాను, దర్గా చుట్టూ కాంపౌండ్ వాల్ వేయిస్తానని చెప్పాను. వాటర్ ప్లాంట్ కూడా ప్రభుత్వం నుంచి అవ్వకపోతే నేను నా సొంత డబ్బుల నుంచి నేను బోర్ వేయించి వాటర్ ప్లాంట్ కంప్లీట్ చేయిస్తాను. ప్రతి ఆడపిల్లకి పెళ్లిలో పుస్తమటల కోసం 11,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చాను. ఆడపిల్ల జన్మిస్తే వాళ్ళకి 5,111 రూపాయలు అందిస్తాను ఫిక్స్డ్ డిపాజిట్ గురించి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇకపైన కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళకు చదువుకున్న యువకుల కోసం జాబ్ గురించి ఉపాధి హామీ కోసం వాళ్ళకు ప్రోత్సహిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. చిన్న సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్న తాండలో అందుబాటులో ఉండి వీటిని తీరుస్తానని చెప్పేసి నేను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. తాండవాసులందరూ కలిసి నాకు భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది.